కీర్తనలో చూస్తున్నాడు ఏమంటాడంటే ఇక్కడ మరి నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానముగా మారుస్తాడంటాడు. ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చేదుడు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారంటాడు ఇక్కడ. అందుగురించే నరులారా, కీర్తన గ్రంథం, నరులారా ఎంతకాలము అబద్ధమైన వెతుకుతారు. చూడండి ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదాలు కొందనాలు. కొన్ని నిమిషాలు సాయం చేయండి. కీర్తన గ్రంథంలో 4వ కీర్తనలో మరి చక్కగా వాక్యం ఉంది. మేము తలబోసుకుంటుండగా మాట్లాడుతున్న సాయం చేయండి. యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తూ అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 4వ వచనం, 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే భయము నుండి పాపం చేయకుడి అంటాడు. ఏమంట? భయము నుండి ఏం పాపం చేసామంటారు? ఆజ్ఞాతికరమే పాపం. ఏదేని తోటలో అన్ని ఇచ్చినాడు. నీవి పండు, అన్ని పండు కోసుకొని తిను, అన్ని ఇచ్చినాడు. ఈ మంచి చెడు రెండు, ఈ చెట్టు ఫలములు తిన్నాడు చేస్తామని చెప్పాడు. ఎవరు శపథం చేశాడు? ఎవరు ఆజ్ఞ ఇచ్చాడు? ఎవరు ఆజ్ఞ పెట్టి? తండ్రి అయిన దేవుడు. మరి భయము కలిగి ఏదేని తోటలో వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు? జంట, ఆదాము హవ్వలున్నారు. అందుగురించి వారు ఏం చేశారంటే, ఏదేని తోట మొట్టమొదటి ఏదేనిలో ఉన్నారో వాళ్ళకి భూమి మీద పైరు రావాలా, మంచి భూమి నుంచి ఆ యొక్క అదేం తెలుసా, మంచు రావాలా, పంట వాన లేదప్పుడు. కానీ అక్కడ మరి ఏం చేశారంటే, ఏదేని తోటలో వాళ్ళు ఉన్నట్లు ఆది కాండము మరి 2వ అధ్యాయం చూస్తే మరి ఎంత అధికారం ఇచ్చాడు? 2 పదాలు. దేవుడని యెహోవా ప్రతి భూజంతువుకి, ప్రతి ఆకాశ పక్షికి నేల నుండి నిర్మించిన ఆదాము వారికి ఏ పేరు పెట్టానో చూట అతని ఎంతకు వారిని రప్పించండి. జీవం గల దానికి ప్రతి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను. దేవునికి స్తోత్రం. ఈరోజు కాకి ఎవరు పెట్టారు చెప్పండి? ఇవన్నీ పక్షులకి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు చెప్పండి? నేను పెట్టానా? నువ్వు పెట్టావా? ఆదాము ఏ పేరు పెట్టానో ఈరోజుకి అదే పేరు ఉంది. ఆదాము ప్రతి జీవికి పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుగురించే ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండకూడదని సాటైన సంబంధమైనటువంటి ఆదాము కదా 22. అతడు తర్వాత ఏదైనా తాను ఆదాము నుండి తీసి పక్కన స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చి అప్పుడు అతడికి తనను ఎముకలు ఒక ఎముక, మాంసంలో మాంసమా, నరుల నుండి తీయబడి కనుక అది నారి అనబడి అంటాడు. ఇక్కడ చూస్తే 11వ వచనము, అందుకు ఆయన దిగంబరగా నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించి వృక్షఫలం తింటివి అన్నదిగా. అందుకు ఆదాము, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములు కొన్ని నాకు ఇవ్వగా తించిన నేను. దేవుడు వస్తాడు ఏదేంటో, ఏమయ్యా ఆదాము, నేను వద్దని చెప్పిన పండు ఎట్లా తింటివి అంటే, నానేం చేస్తున్నావు? నువ్వు చేసినటువంటి స్త్రీ నాకు ఇచ్చింది, వచ్చా కోసించింది. నానేం చేస్తున్నావు? ఆమె చేసి ఆమె ఇచ్చేదే తింటే అంతేనా? ఆలోచన లేదు జనాలు కదా, గుడ్డిగా గొర్రెల వరకు తప్పుతున్నారు. ఆమె చేసినటువంటి కదా ఆదాము, ఆమె చేసినాడు. ఎవరి మీద నెట్టేసినాడంట? ఎవరి మీద నెట్టేసినాడు? ఆదాము హవ్వ మీద నెట్టేసాడు. మరి హవ్వ ఎవరి మీద నెట్టేస్తుంది? అదే ఆది కాండము 3వ అధ్యాయం చూస్తే 13వ వచనం, నీవు చేసినది ఏమిటి స్త్రీ అడగగా సర్పము నన్ను మోసపుచ్చింది. ఏమంటారా? మనోడు ఆదాము ఎవరి మీద చెప్పినాడు? హవ్వమ్మ మీద చెప్పాడు. అంటే దేవుడైన యెహోవా ఎవరి మీద చెప్తాడు? దేవుడైన యెహోవా ఏదేని తోటని ఇచ్చినాడు, అన్నీ నువ్వు ఏమని చేయొచ్చు, ఈ జీవవృక్ష ఫలమును తినొద్దని చెప్తే ఎవరు మాటని తిన్నాడు? ఈ ఆదాము. భార్య మాట విని తిన్నాడా లేదా? తిని ఏం చేసినారు? దిగంబరుగా అయిపోయినారు. వాళ్ళకి కామము, వాళ్ళకి ఏం తెలీదు. ఎప్పుడో పండు తిన్నారో దిగంబరులుగా ఉన్నారు. ఆయనకి శరీర కోరికలు ఏం లేవు. బట్టలు కట్టుకున్నారు, ఆకులు చుట్టుకున్నారు. సిగ్గు వచ్చింది. దేవుడు వచ్చి చూసినాడు, ఏమో ఆదాం, నేను చెప్పిన తోటి చేసేదంటే నానేం చేస్తున్నావు? ఆమె ఇచ్చింది అది తింటే అవ్వ మీద చెప్పినాడు. బట్టలు దిగంబరుగా అరటాకులు పెట్టుకున్నారు. ఆమె వచ్చిపోయేవాడే, తండ్రి అయిన దేవుడు చూసేవాడే. ఆదాము అవ్వలకి పనిష్మెంటు. ఆదామేమో హవ్వ మీద చెప్పాడు, ఆమె ఇచ్చిందే నేను తింటున్నాను. ఈ ఆదాము మరి హవ్వ ఏం చెప్తుందంటే ఇక్కడ 13వ వచనం,
అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నువ్వు చేసినవన్నీ ఏమిటనగా, స్త్రీ సర్పంతో నన్ను మోసపించింది వంటిని. సర్పం నన్ను మోసపోచ్చి తింటాంటారు కదా. ఎవరు చేసినట్ట? అవ్వమ్మని. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసింది స్త్రీ? నువ్వు ఈ దేవదూత వల్ల పండు తింటే దేవుడి కంటే గొప్ప. దేవుని మీద అబద్ధం ఎన్నో కల్పితాలు కప్పించి సైతాను మాటే వినింది ఎవరు? హవ్వమ్మ చేసింది. అందుగురించమే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏమంట? ఆజ్ఞాతిక్రమమే. మరి ఏం చేశాం మనము? ఈరోజు మనం దేవుని మాటకి ఏ ఉన్నాం? అందుగురించి చెప్పినరా. మరి ఇక్కడ చూసినట్లయితే ఏమంటారు తెలుసా? 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు చేసినందును పశువులన్నిటిలోనూ భూజంతువులలోనూ నీవు శపింపబడవై నీ కడుపుతో ప్రాకు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏమి చేస్తావంట? మన్ను ఎవరు తింటారు చెప్పండి, తెలుసా? చెప్పండి. మన్ను తిందో బతుకుతావు. నీవు మన్ను తింటావంట. ఎందుకు తింటావు మన్ను తెలుసా? నీవు ఇద్దరు అమాయకులు మోసం చేసావు. ఎవరు? ఆదామవ్వల్ని ఏం చేశారు తెలుసా? సర్పం మోసం చేసినందుకు ఏం చేశాడంటే మన్ను తింటూ పట్టతో పాకును కానీ శాపం పెట్టాడు. ఎవరు? ఈరోజు స్త్రీ సంతానికి స్త్రీ సంతానికి సర్ప సంతానికి వైరం కలిగి చేసినట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు బైబిల్ చెప్పేటువంటి మర్మం ఇది. ఈ జనాలకి ఏ ప్రపంచంలో ఏ సైంటిస్టులు ఎవరు చెప్పలేని మాట ఈ బైబిల్ చెప్పింది. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే వారు ఏదేని తోటలో మంచిగా స్టవ్ గీసుకోవాల్సిన పనిలే, అగ్గిపుల్లు గీసుకోవాల్సిన పనిలే, ఏమి పొయ్యి పెట్టుకోవాల్సిన పనిలే, వంట లేదు, తంట లేదు, ఉల్లిగడ్డ లేదు, నూనె లేదు, కారం లేదు, ఏమి లేదు. ఏమి చేశాడు? ఏదేని తోటలో మంచి గ్యాస్ లేనిటువంటి తిండి పెట్టినాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డలు నా కొరకు బతకాలా అని దేవుడు. ఒకవేళ దేవుడు ఆ పండు తెంచి చిట్టి అట్లుంటుంది. దేవుడు వద్దని చెప్పిన పండును తిని పాపంలో కలిపేశారు. మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక ఏమంటున్నారంటే బైబిల్, మొదటి యోహాను రాసిన పత్రిక చూస్తే బైబిల్ గ్రంథం 4వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు కదా. అందుగురించి చెప్పులరా, మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి ఏమని చెప్తున్నాడంటే, ఒకసారి 4వ అధ్యాయము 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే ఒక మాట రాయించాడు. మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి. గుడ్డప్ప మొదటి యోహాను రాసిన చూడు. 4వ అధ్యాయం కాదు, ఇక్కడ 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనము. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపము. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ భేదం లేదు. నేను పెద్ద కులమో, నేను చిన్న కులమో, నేను పెద్ద కులమో చిన్న కులమో అని చెప్పాడా? ఏ భేదము లేదు. దేవునికి స్తోత్రం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. దేవుని మహిమను ఆదాము ఏదేను దేవుని మహిమతో నింపబడినటువంటి ఆ ఆదాము ఏదేని తోటలో ఏం చేశారు? దేవుని మాటలు ధిక్కరించి శాపాన్ని కొని తీసుకున్నారు. ఓ ఆదాము, నీవు అమ్మించి పండు తిన్నావు. నీవు కష్టపడి చెమట కార్చి ఒళ్ళొంచి పని చేసితే బువ్వ నీకేమొస్తుంది? బువ్వ. ఓ ఆదాము, ఆమెతో నువ్వు ఇచ్చే ఒక బువ్వ ఊకే రాదు. ఒకప్పుడు నేను బువ్వ ఫ్రీ ఇచ్చేవాడినే. ఇప్పుడు నువ్వు ఆమె మాట విని ఏం చేసావు కాబట్టి నీ నుంచి భూమి చెప్పింపబడేది. ఇప్పుడు భూమి అని కలుపొక్కలు వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు లేవు కలుపొక్కలు. ఏదేని తోటలో ఆదామవులు ఎప్పుడైతే పండు తిన్నారో, దేవుని మాట ధిక్కరించినారో, కలుపొక్కలు వచ్చినాయి. అన్ని వ్యతిరేకమైపోయినాయి. అన్ని పండ్లు వ్యతిరేకమైపోయినాయి. అంత వ్యతిరేకము, అంత ప్రకృతి వ్యతిరేకమైంది మనిషికి. ప్రకృతి దేవుని మాటకు లోపడేది. ఎప్పుడైతే పండు తిన్నారో దిగంబరుగా ఉన్నారు, మా బట్టలు లేవని తెలుసుకున్నారు, తెలివితేటలు వచ్చాయి, శరీర కోరికలు వచ్చాయి. ఆదాము, నీవు ఆమెను కూడినప్పుడు ఆమె గర్భఫలం పిల్లలకంటారు. అమ్మ ఆమెకి ఏమి ఇచ్చినట్టు తెలుసా? పిల్లలకనే ఉద్యోగం ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు తెలుసా? పోస్టు. ఏ ఉద్యోగం అంట? 3 పోస్టులు ఇచ్చాడు తండ్రి దేవుడు. ఏమి ఇచ్చినాడు?
భయం నుండి పాపం చేయకూడదు. ఏం ఉద్యోగాలు? 3 పోస్టులు. ఒకటి ఆదాంకి ఏమిచ్చాడు తెలుసా? ఫస్ట్ ఆ పాముకి ఏమిచ్చాడు? నీవు వీళ్ళిద్దరిని నువ్వు మోసం చేసినందుకు ఏం చేసినావంట? ఏం చేసినావు? నీ సంతానానికి వైద్యం కలిగి చేస్తానని ఇక్కడ ఆది కాండంలోనే చెప్పాడు కదా. ఎన్నో వచనము? మరి ఆది కాండం 3వ అధ్యాయంలో అంటాడు తెలుసా? మరియు నీకు స్త్రీకి సంతానమునకు ఆమె సంతానం వైద్యం కలిగి చేయను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. అప్పుడు ఆయన స్త్రీతో, ఈ ప్రయాసంతో నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించెదను, నీవు వేదనతో పిల్లలు కందువు, నీ భర్తలు నీకు వాంఛ కలుగును, ఆయన నిన్ను ఏలుదని చెప్పాను. ఎవరిచ్చాను? పోస్ట్రీ 3. పామికి ఏమిచ్చాడు? పామికి ఆమె పొట్టతో పాకును కాక మండుతుందని శాపం ఇచ్చాడు పామికి. ఈ అవ్వమ్మకి ఏమిచ్చాడు తెలుసా? నీవు ఆదాం మాట విని వెనక మీద ఆలోచన చేసుకోకుండా నీవెవరు సైతాను మాట తిన్నావు కాబట్టి నీవు ఎవరికైతే నువ్వు ఇచ్చినావో ఆయనతో నన్ను పిల్లలకంటూ ఈరోజు ఎన్నో మనోవేదన పిల్లలకంటూ వేదనకంటూ ఆయన ఏలుతాడని చెప్పాడు. ఎవరికి? అవ్వమ్మకి. ఇప్పుడు మనోనికి ఎవరు చెప్పండి? ఆదాంకి చెప్పాడు. ఓ ఆదాము ఏమంటాడు తెలుసా? ఓ ఆదాం పిలిస్తే 17 నీవు నీ భార్యమైతే విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించా, వృక్ష ఫలం తిందువు కనుక నీవు నిమిత్తం నేల చెప్పింపబడది, ప్రయాసంతో నీవు బ్రతుకు దినములని నీవు దాని పంట తిందువు, అది ముండ తుప్పలు గాను గచ్చపదలు కానీ మొలిపించును, పొలంలో పంట తిందువు, నీవు నేలను తిరిగి వరకు నీ ముఖము చెమట కాల్చి ఆహారం తిందువు, ఎలానగా నేల నుండి నీవు తీయబడుదువు కనుక నీవు మన్ను కనుక నీవు మన్నైపోదని చెప్పాను. వాళ్ళిద్దరికి ఏదైనా తోట నుంచి బయటికి పెళ్లి చేసి పంపి వాళ్ళే కయ్యూను హేబేలు. ఆ కయ్యూను హేబేలు 4వది. వాళ్ళిద్దరి సంతానమే మనం ఈ ప్రపంచం అంతా. ఇప్పుడు మన కులము మనము కదా వారి సంతానం. ఈ ప్రపంచంలో ఎవడైనా కూడా నేను ఆదామవు నుంచి వచ్చాడని చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి ఆదామావుల నుంచి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు కదా. ప్రతి జీవి కట్ట ఇక్కడేమో తెలుసా? ప్రతి పక్షికి ప్రతి జీవికి ఆదాము ఏ పేరు అదే పేరు ఉంది. ఇప్పటికి ఇంత అధికేది ఆదాముకి అవగిస్తే సైతాన్ మాటిని బోల్ట పడిపోయినారు కదా. అందుగురించే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పాపం పడ్డదని తిమోతికి పాపను రక్షించడానికి లోకానికి యేసు ప్రభు 2వ ఆదాము వచ్చాడు కదా. మొదటి ఆదాము ఆదాము, 2వ ఆదామైన చెప్పింపబడినటువంటి ఈ పాపం పండిదని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. అందుగురించే చూడండి పిల్లరా, అది బైబిల్ చెప్తుంది ఏమంటుందంటే, నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చదు, ఎంతకాలం అబద్ధమని వెతుకరు, ఎంతకాలం అబద్ధమని వెతుకుతున్నారు, మీరు పాపం చేయమానుకోండి కదా. కాబట్టి ఏమంటే తెలుసా? ఇక్కడ 4వది, యెహోవా యొద్ద నేను మొరపెట్టగా ఆయన ఆలకించాను, భయము నుండి పాపము చేయకూడి. ఈరోజు యేసు రక్తంలో కలగబడ్డావు మీరు కదా. యేసు రక్తం ఎట్లుండాలి తెలుసా? ఆదామవులు తినవద్దా అని చెప్పిన ఫలములు తిని శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు మనం దేవుని నమ్ముకుని కొత్త నిబంధనలు యేసు ప్రభువు వారు పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు కదా. ఆయన కొత్త ఆదాము అంటే 2వ ఆదాము అనేటువంటి క్రీస్తు లోకానికి వచ్చాడు. అందుగురించే మన పాపం నిమిత్తం ఆయన మృతి పొందాను కదా. అందుగురించే చూడండి పిల్లరా, వాక్యం మీరు ఇది ముగించుకుందాం. కాబట్టి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము మరి చూసినట్లయితే ఇక్కడ మొదటి కొరింథీ రాసిన పత్రిక మరియు మీకు ప్రకటించినటువంటి సువార్త మీకు తెలియజేస్తున్నాము, మీరు దానిని అంగీకరించింది దానివల్లే నిలిచున్నారు. మీరు మీ విశ్వాసం వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశముగాను సువార్త మీకు ప్రకటించను, ఆ ఉపదేశం మీకు గట్టిగా పట్టుకుని ఉన్నాయలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందినవైందురు కదా. 2వ వచనం చూడండి, 3వ వచనము, నా కియోబని ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారం 3వ దినం లేపబడెను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3వ దినం లేచాడు. ఎవరన్నా లేచారా? మనం లేస్తాం కదా, గుర్ర నిద్రపడి గుర్రం లేస్తాం. కానీ దేవుని కుమారుడు ఎవరు వెళ్తున్నాడు? అయ్యా నేను వెళ్తాను, నీ కన్నీరు చూడలేను, నేను వెళ్తాను అయ్యా, నేను చంపే నీ కన్నీరు చూడడానికి నీ బాధను నేను వెళ్తాను,
తండ్రి చిత్తాన్ని జరిగి సెలవు నేర్చుకొని భూమి మీదకి వచ్చాడు. పాపం పడింది, పాపాన్ని తీసివేయడానికి, శాపాన్ని తీసివేయడానికి నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి ఎక్కడమైతే యేసుప్రభు అంటే అమెరికా దేవుడు, లండన్ దేవుడు, జపాన్ దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు, విదేశీ దేవుడు అని మాట్లాడుతున్నారు. ఎంత విచారకరము. అంటే యేసుక్రీస్తు ఈరోజు టెక్నాలజీ మొత్తం బైబిల్లో వాడుతున్నారు కదా. యేసుక్రీస్తు కొందరికి దేవుడా, అందరికి ప్రభువా? ఏంటంటే హల్లెలూయా. మరి ఎందరికి దేవుడు? అపోస్తలులకు 10:30 అందరికి ప్రభు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే. ఇప్పుడు దేవుని అనుగ్రహం ఉంది మీకు కదా, ఎంతోమందికి లేదు. ఉరుకాట పారాట సంత, ఇక్కడ నుంచి అక్కడ మార్కెట్ తినేవాళ్ళు తింటారు, తాగేవాళ్ళు తాంటారు. కానీ ఈరోజు దేవుని సన్నిధానంలో మనం దేవుని మాట వింటున్నామంట అదృష్టవంతుడు. ఒకసారి మన జీవితాన్ని ఆలోచించుకుందాం. నరులారా ఎంతకాలం తిండి కలపడబడుతున్నారు సమాజంలో. మనం ఒకసారి ఆలోచించుకుందాం. మోకరించండి. ఆదాములు మొదలుగా పండు తిని పాపలు పడారు. కొత్త ఆదాం అంటే యేసుక్రీస్తుకి వచ్చారు. మరి కొత్త ఆదాం అంటే యేసు ప్రభు మాట ఆలోచించి మోకరించండి, ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి ఇందాక విన్నారు కదా, నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యం భూలోకానికి వచ్చాడు తిమోతి, పాపు లక్షణానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ప్రార్థించాలి, మోకరించాలి. ఉంటే ప్రార్థన చేయి క్లుప్తంగా, మోకరించాలి, ప్రార్థన చేసుకుని ఆరాధనలో మా తోడుగా ఉండవు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభా